పాప్ ఫ్రాన్సిస్ మరణం ప్రపంచాన్ని కదిలించిన రోజు ఒక వర్షపు ఉదయం. రోమ్ నగరం మేఘాలతో కప్పబడి ఉంది. చిల్లులవాన పడుతున్న వెటికన్ సిటీ పరిసరాల్లో గాఢమైన నిశ్శబ్దం. ప్రపంచ క్రైస్తవ సమాజానికి ఈరోజు మరపురాని రోజు. పాప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఆయన వయస్సు 88. న్యూస్ ఛానల్స్ నిండుగా ఈ వార్త ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ వార్త విన్న వెంటనే హైదరాబాద్లో ఉన్న చిన్న సెమినేరియన్ జోహన్ కళ్ళు తడిచిపోయాయి. మా పాప గోన్ అయ్యారు అన్నమాట. ఆ వార్త విన్న వెంటనే హైదరాబాద్లో ఉన్న చిన్న సెమినేరియన్ జోహన్ కళ్ళు తడిచిపోయాయి. మా పాప గోన్ అయ్యారు అన్నమాట అని గుండెలు బెగబట్టాడు. పాప్ ఫ్రాన్సిస్ అంటే అతనికి ప్రత్యేకమైన గౌరవం. మనిషిగా, దైవ సేవకునిగా ఆయన చూపిన మార్గదర్శనం జోహన్కు ఎంతో ప్రేరణ ఇచ్చింది. పాప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్గే మరియో బర్గోలియో. అర్జెంటీనాలో పుట్టి లాటిన్ అమెరికా నుంచి వచ్చిన తొలి పాప్. ఆయన నిరాడంబర జీవనం, సామాజిక న్యాయానికి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రపంచంలోని లక్షల మందిని ప్రభావితం చేసింది. వెటికన్ చర్చిలో మోగుతూనే ప్రజలు వేలాదిగా వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన మాకు ప్రేమను బోధించారు, ద్వేషానికి ప్రత్యామ్నాయం చూపించారు అన్నాడు ఒక బ్రునే కటోలికుడు. జోహన్ కూడా తన చిన్న క్రాస్ ప్యాండెంట్ను గట్టిగా పట్టుకుని ప్రార్థించాడు. దయచేసి ప్రభువా, మా పాపాని మీరే స్వీకరించండి. ఆయన చూపిన దారిలోనే నన్ను నడిపించండి. అంతిమ క్రియల సమయంలో ప్రపంచ దేశాధినేతలు, మతాధికారులు, సామాన్యులు అందరూ కలిసి ఒక గొప్ప నేతను గౌరవించేందుకు సమావేశమయ్యారు. పాప్ ఫ్రాన్సిస్ తన జీవితం ద్వారా మానవతా విలువలను బోధించారు. ఆయన మరణం శోకాన్ని తీసుకెళ్తూ ఒక సందేశాన్ని విడిచింది: ప్రేమ, సమానత్వం మరియు క్షమ. జోహన్ ఆ రోజు తన డైరీలో ఇలా వ్రాశాడు: ఈరోజు నేను ఒక గొప్ప మనిషిని కోల్పోయాను, కాని ఆయన ఆశయాలు నాలో నిలిచిపోయాయి. నేను ఒకరోజు ఫాదర్ అయ్యే రోజు ఆయనలా నిరాడంబరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను.